హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. సునాయాసంగా ప్రయత్నించి శక్తివంతమైన ఫలితములు పొందేందుకు మార్గములు కూడా నిర్దేశిస్తూ వస్తున్నాం. అప్పటికి కూడా కాని పనులకు తగు చర్యలు కూడా ఉంటాయి కదా. పిండి కొద్ది రొట్టె అన్నట్టు ఉపాసన కొలది ఫలితాలు కూడా ఉంటాయి. కొన్ని తంత్రయోగములు ప్రత్యక్షంగా చేసే ఉంటాయి, కాకపోతే అవి అంత ప్రమాదకరంగా కూడా ఉంటాయి. ఇంతవరకు రత్నశ్రీ శ్మశాన వాటికలో చేసే సాధనలు ఏవి కూడా చెప్పడానికి నిరాకరిస్తూ వస్తుంది. అయితే దీనికి కూడా ఉపాయములు ఉన్నాయి. కాళీమాత యొక్క కామమోహన వశీకరణ మంత్రం వలన ఎటువంటి వారినైనా సరే మోహింపజేసి మన కోరికలు తీర్చుకునేందుకు, ఆజీవనం వారితో సహజీవనం చేసేందుకు అతి సమీప మార్గము శ్రీ కాళీమాత కామమోహన వశీకరణ మార్గం. దివ్యత్మ స్వరూపులారా, ఈ మంత్రము కేవలం 11 రోజులు రోజుకి 11 మాలలు జపం చేసుకుని తర్వాత అమ్మవారి మందిరంకు వెళ్లి, అనగా గ్రామ దేవత యొక్క గుడి లేక కాళీమాత యొక్క గుడికి వెళ్లి శక్తి కొలది పూజించి, జపము ప్రారంభంలో ఒకసారి దర్శనం చేసుకుని పూజించి శ్రీమాత యొక్క అనుమతి తీసుకొని తర్వాత ఇంట్లోనే నిర్జన ప్రదేశంలో రోజుకి 11 మాలలు తొలి సంధ్య మరు సంధ్య అనగా ఉదయం సాయంత్రం దేవతకు యథాశక్తి పూజించి రాత్రి 9 గంటల తర్వాత 12 గంటలలోగా 11 మాలలు జపం చేసుకోవచ్చు. తర్వాత అమావాస్య కృష్ణపక్ష అష్టమి రోజు శ్మశానంకు వెళ్లి, అంటే ఈ సాధన శ్మశానంలోనే చేయవలసినది. అయితే శ్మశానంకి వెళ్లి చేయడం అన్నది చాలా ప్రమాదకరం. మీ ప్రాణములు పోవచ్చు, భయభ్రాంతులకు గురి కావచ్చు, ఏదైనా జరగవచ్చు. కాగా నేటి సమాజంలో శ్మశానంలో జపములు చేయడం, శ్మశానమునకు వెళ్లడం అన్నది ఒక నిషిద్ధ కర్మగానే హైందవ సనాతన ధర్మం చెబుతుంది. నేటి సమాజంలో కూడా అలా చేయడం వలన ఏమో చేతబడులు నేరుస్తున్నామనో లేక ఇంకేదైనా సరే నిందలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు 11 రోజులు జపం పూర్తి చేసుకున్న తర్వాత శ్మశానంకు వెళ్లి అక్కడ గడ్డిని కొంచెం తీసుకుని వస్తారు, ఉత్తర వైపు మట్టిని కొంచెం తీసుకుని వస్తారు. అక్కడ దొరికే తులసి చెట్టు గాని కస్తూరి చెట్టు గాని మొక్కను తీసుకుని వస్తారు. వచ్చి కొంతమందికి ఇంటి బయట నుండే మెట్లు ఉంటాయి మేడపైకి పోవడానికి. ఆ మేడ పైన లేక పిల్లలు భార్య వెళ్ళని స్థలంలోకి, అంటే మన కుటుంబీకులు ఎవరు కూడా ఆ ప్రదేశం నాకు వెళ్లకుండా నిషేధించి ఆ ప్రాంతంలో పెట్టుకోవాలి. ఇది తెచ్చే వస్తువులు శ్మశానం నుండి తెస్తున్నాం కాబట్టి ఇంటి ద్వారంలోనికి తీసుకుని పోరాదు. ఎక్కడైనా సరే తగు స్థలం చూసి అక్కడ ఏర్పరచుకోవాలి. తెచ్చిన మట్టిని కింద కొంచెం వేసి అక్కడే, అంటే ముందు తులసి చెట్టు గాని కస్తూరి చెట్టు గాని తెచ్చారు కదా, అది నాటుకుంటారు. దాని ముందు భాగంలో శ్మశానం నుండి తెచ్చిన మట్టిని కొంచెం వేస్తారు. మీరు అక్కడ నుండి తెచ్చిన గడ్డిని మీ ఆసనంలో 2 పొరలుగా చేసుకుని, అనగా ఎర్రని వస్త్రములు 2 ఆసనంగా చేస్తారు. ముందు ఒక ఆసనం వేస్తారు, దానిపై గడ్డి వేస్తారు, దానిపై మరొక ఆసనం వేసి దాని మీద కూర్చొని దక్షిణ అభిముఖంగా ఒక రాత్రి 11 మాలలు జపం చేస్తే చాలు. అముఖిం అన్న దగ్గర ఎవరి పేరు చేర్చి మీరు చేస్తారో వారు వారం రోజుల్లో మీకు సాన్నిధ్యం అవుతారు. లైంగికంగా మీకు సకల సుఖములు అందించగలరు, ఆజీవనం మీకు తోడుగా ఉండగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ఈ ప్రయోగం చేసేటప్పుడు మీరు శ్మశానం నుండి వస్తువులు తెచ్చారు కాబట్టి వాటితో చాలా దుష్ట శక్తులు కూడా వస్తాయి. దీనికి నియంత్రించడానికి గురువు వద్దకు వెళ్లి దిగ్బంధన యంత్రం చేయించుకొని కనీసం ఒక 3000 వరకు ఖర్చు అవుతుంది. ఎందుకంటే దిగ్బంధన ప్రయోగం చేసి అది మధ్యలో కాళీమాతకు ఆహ్వానం చెప్పేలా ఉండాలి, ఇతర శక్తులు అక్కడికి రాకుండా ఉండేలా ఉండాలి. ఆ యంత్రం 2 పనులు చేయాలి. అటువంటి యంత్రము తులసి చెట్టు ముందు పెట్టుకొని అక్కడ దీపము ధూపము ఇచ్చి జపం చేయవలసి ఉంటుంది. ఈ జపము రాత్రి 12 గంటల నుండి 3 గంటలలోగా చేయవలసి ఉంటుంది. లేదా ప్రయత్నపూర్వకంగా 11 రోజులు రోజుకి 11 మాలలు అముఖ్యం అన్న దగ్గర మీరు ఎవరిని వశం చేసుకోవాలనుకుంటున్నారో వారి పేరుని చేర్చి చేసి చూడండి. లేనప్పుడు ఈ ప్రయోగం చేయండి. యంత్రం కావాలంటే మాతో సంప్రదించగలరు. ఈ మంత్రయోగం స్త్రీ పురుషులు భేదం లేకుండా చేయగలరు. కానీ ఈ మంత్రము ఈ ప్రయోగము సామాజిక వడంబడికలకు లోబడి ఉండాలి, ధర్మబద్ధమై ఉండాలి. మీ యొక్క జీవితం భ్రష్టమైపోతుందన్నప్పుడే ఇటువంటి ప్రయోగములు చేయాలి. అవసరాలు తీర్చుకోవడం కోసం చేస్తే ఈ రోజుకి మీ ఆవశ్యకత తీరుతుంది, తర్వాత వచ్చే దుష్పరిణామాలకు గురువులు కూడా కాపాడలేరు. దివ్యాత్మ స్వరూపులారా, కాళీమాత యొక్క నియమాలన్నీ వర్తిస్తాయి. జపం చేసేటప్పుడు ఎర్రని వస్త్రములు, రక్తచందనపు మాల, నలుపు హకీక్ మాలతో చేయవచ్చు. ప్రయోగం చేసేటప్పుడు దక్షిణాభిముఖంగా కూర్చోవాలి. నల్లని వస్త్రములు ధరిస్తే చాలా మంచిది. లేని ఎడల ముదురు ఎరుపు రంగు వస్త్రములు ధరించి చేయవలసి ఉంటుంది.
ఉంటుంది. ఇది పురుషులైతే ప్రత్యక్షంగా చేయవచ్చు. ఇదే స్త్రీమూర్తులే అయితే గురువు యొక్క ప్రమేయంతో కొన్ని విసులుబాట్లు గురువు గారు చెప్తారు, దాన్ని అనుసరించి చేయవలసి ఉంటుంది. ఎంత దూరంలో ఉన్నా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిన వారు ఎక్కడ ఉన్నా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు వచ్చే మహాశక్తివంతమైన మహామంత్రము కాగా ఈ మంత్రం ప్రయోగం చేయడం వలన ఆజీవనం మీతోనే ఉంటారు, ఎవ్వరికి చూడమన్నా చూడరు. అటువంటి మహత్తరమైన శ్రీ కాళీమాత యొక్క కామ మోహన మంత్రం వారిలో మోహమును కామ మోహమును ప్రేరేపించి మన మాట వినేలా, సకల అవసరములు తీరేలా, మనం చెప్పేదంతా చేసేలా, మన మాటకు ఎదురు చెప్పుకుంటా ఉండేలా చేసి పెడుతుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము ఓం క్రీం క్రీం నమో కాళీ క్లీం క్లీం అముఖిం శీఘ్రం క్లీం క్లీం కామేన కామ మోహేన శీఘ్రం ఆకర్షయ ధనమాన ప్రాణై సహ మమ వశ్యం కురు క్రీం క్రీం వసట్ స్వాహ. మంత్రం మరోసారి ఓం క్రీం క్రీం నమో కాళీ క్లీం క్లీం అముఖిం శీఘ్రం క్లీం క్లీం కామేన కామ మోహేన శీఘ్రం ఆకర్షయ ధనమాన ప్రాణై సహ మమ వశ్యం కురు క్రీం క్రీం వసట్ స్వాహ. మంత్రం మరోసారి ఓం క్రీం క్రీం నమో కాళీ క్లీం క్లీం అముఖిం శీఘ్రం క్లీం క్లీం కామేన కామ మోహేన శీఘ్రం ఆకర్షయ ధనమాన ప్రాణై సహ మమ వశ్యం కురు క్రీం క్రీం వసట్ స్వాహ. వాచిక జపం చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. మీరు చేస్తున్న జపం మీ చెవులకు వినబడితే చాలు, జపం ఫలితం ఇవ్వగలదు. అవగాహన పెంచుకునేందుకు డిస్క్రిప్షన్ లో కాళీమాత యొక్క లింక్ ఉంది, ఓపెన్ చేయండి. కాళీమాత యొక్క ప్రసంగములు వినండి. కాళీమాత యొక్క మంత్ర విధులు తెలుసుకోండి. విధానాలన్నీ వర్తిస్తాయి. ఈ మంత్రము చేసేటప్పుడు పరాన్న భక్తం ఎక్కడికి కూడా ఎటువంటి మైలు కూడు తినకూడదు. బయట ఎవరేమిచ్చినా తినకూడదు. తీయని పదార్థములు, తెల్లని పాలు తాగుతూ, మద్యము మాంసము, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధము, స్త్రీమూర్తులే చేయాలంటే పరపురుషుని ధ్యాస కూడా ఉండకూడదు. ఇటువంటి శక్తివంతమైన మహామంత్రములు చేయాలంటే స్త్రీలకు గురువు సమక్షంలో చేయడమే శ్రేయదాయకమని మా యొక్క భావం. దివ్యాత్మ స్వరూపులారా, పొందని వారు మనవారు దూరమైన వారిని ఎలాగైనా పొందాలని అభిలాషతో ఉన్నప్పుడు, వారి లేని జీవితం అసంపూర్ణం అయినప్పుడు, జీవితం దుర్భరంగా మారుతుందనే భయం ఉన్నప్పుడు, అనగా అన్ని ఉన్నప్పటికీ మన మనసుకు నచ్చిన వారు పక్కన లేకపోతే ఆ దుఃఖం వేరుగా ఉంటుంది కదా. ఆ దుఃఖం నుండి బయటపడేందుకు ఇటువంటి తంత్రయోగ సహిత మంత్ర సాధనలు చాలా వరకు ఉపకరిస్తాయి. దీని వలన మన జీవితంలో మనం సరిచేసుకున్న తర్వాత ధర్మార్థ కామ మోక్షములకు ప్రయత్నం చేస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కూడా బాధ్యతగా తీసుకోవాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్.